శ్రావణ శుక్రవారం రోజు వ్రతం ఏ విధంగా స్టార్ట్ చేయాలంటారు? అంటే ఇంట్లో ఎలాంటి నియమాలు పాటిస్తూ ఉండాలి? ఆడవాళ్ళు ఎలాంటి నియమాలు పాటిస్తూ ఉండాలి? తప్పనిసరిగానమ్మా శ్రావణ శుక్రవారం వస్తుంది, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. లేకపోతే ఒక శుక్రవారం గడవలేదు, తర్వాత శుక్రవారాల్లో చేసుకోవచ్చా? ఇలాంటి క్వశ్చన్స్ మన ఆడవాళ్ళందరికీ కూడా సహజంగా వస్తూ ఉంటాయి. అవునమ్మా. అయితే ఏమిటంటే కనుక ఓకే, మొదటి వారం అవ్వలేదు, రెండో వారం చేసుకోండి. రెండో వారం గడవలేదు, అయ్యో అందరూ చేసుకుంటున్నారు, సరే ఏం చేస్తాం మరి, తప్పదు, నెలసరి వచ్చింది, అప్పుడు మూడో వారం చేసుకోండి. అలా మీరు మీ యొక్క పరిస్థితులను బట్టి అనుగుణంగా మార్పు చేర్పులు చేసుకోవడం మానద్దు. ఓకే. భక్తి ముఖ్యం, శ్రద్ధ ముఖ్యం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భక్తి అనేది మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానాదేవత కైవల్యం అన్నాడు శంకరాచార్యుల వారు. అందువల్ల జ్ఞానాభివృద్ధి కోసమే కదా ఇదంతా చేస్తున్నాం మనం. మనం ఇంట్లో గెలవాలి, రచ్చ గెలవాలి. ఇప్పుడు ఆడపిల్లలు కూడా అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు చక్కగా. ఇదివరకు ఊళ్ళో వెళ్తారా అంటే ఇప్పుడు ఊళ్ళు వెళ్తున్నారు వాళ్ళు. అందువలన చక్కగా వరలక్ష్మి వ్రతమే ఏ శుక్రవారం అయినా సరే చేసుకోవచ్చమ్మా. బుధవారం పూట మీరు ఇల్లు శుభ్రం చేసుకోండి. ఓకే. బూజులు దులుపుకోవడం కానీ, ఇల్లు శుభ్రం, పాతవి ఏమైనా విరిగిపోయినవి, చిరిగిపోయినవి, లక్ష్మీదేవికి ఇష్టం ఉండవు. ఓకే. అలాంటివన్నీ అవాయిడ్ చేసేయండి. అవాయిడ్ చేసేసి ఇచ్చేయండి. ఎవరికైనా పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేయండి చక్కగా. పెరిగిపోయిన కుర్చీలు, లేకపోతే ఏదైనా బాగు చేయించవచ్చు, మేక్ కొట్టించవచ్చు, ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి అమ్మా. చక్కగా ఇచ్చేయండి. అలాంటి వాటిల్లో శని భగవానుడు ప్రవేశించి ఉంటాడు. అందువల్ల అవన్నీ అవాయిడ్ చేయండి. చేసి శుభ్రం చేసుకోండి ఇల్లంతా కూడా. చక్కగా ధూపం వేయండి గురువారం పూట. శుక్రవారానికి పూజకి ఇల్లంతా కూడా శుభ్రంగా రెడీగా ఉంటుంది. అలాగే అమ్మ, చాలామంది కూడా పూజని ఏ విధంగా చేయాలి తెలీదు, కానీ చేసుకుంటూ ఉంటారు. చేసుకోలేని స్తోమత లేని వారు కూడా ఉంటారు. మరి అటువంటి వారు ఎలా చేసుకోవాలంటారు? ఎలాంటి ఫలితం వస్తుందంటారు? అంతే అంటూ ఉంటాం కదా, శివుని ఆజ్ఞ లేనిదే శివ పూజ లేదు అంటూ ఉంటాం. అవును. అదేవిధంగా ఈ యొక్క వ్రతాలు నోములు నోయాలంటే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి పిల్లలకి పెద్దగా తెలియదు. ఇప్పుడు ఏదైనా ఇతర దేశాల్లో ఉంటారు, అప్పుడు మరి వాళ్ళు ఏంటంటే ధూపం వేసినా తప్పేనట. అందువల్ల ఈ దీపం కూడా క్యాండిలే పెట్టుకోవాలి వాళ్ళు. మరి అలాంటి పరిస్థితులు ఏమిటి అనేసి ఒక అమ్మాయి అడగడం జరిగింది. నీకు ఎలా తోస్తే అలా చేయమ్మా, ఎంతవరకు నీకు అక్కడ ఆ ప్రమాణాలు ఎలా ఉన్నాయో చూసుకుని పరిస్థితులకు అనుగుణంగా చేసుకో తల్లి అని చెప్పడం జరిగింది. ఆ క్యాండిలే దీపం అనుకుని, దీపం జ్యోతి పరబ్రహ్మ అని శ్రీ మహాలక్ష్మీదేవిని మామూలుగా మనం ఏం చేస్తాం, సాధారణంగా గోమయంతో అలికేవారు పూర్వం. ఇప్పుడు గోమయం ఉంటుంది కానీ గోమయంతో అలికేటటువంటి నైజం ఎక్కడా లేదు. అందువలన ఏం చేస్తాం, అక్కడ చక్కగా దేవుడు ఎక్కడైతే పెట్టుకుంటున్నామో అక్కడ శుభ్రం చేసుకుని చక్కగా పసుపు నీళ్లతో, కొద్దిగా ఉప్పు వేసినటువంటి నీళ్లతో అక్కడ శుభ్రం చేసుకుని, పసుపు రాసి, బొట్టు పెట్టినటువంటి పీట వేసి, దాని మీద తెల్లటి వస్త్రం పరిచి, దాని మీద పీట మీద చక్కగా అష్టదళ పద్మం వేసి, దాని మీద తెల్లటి వస్త్రంతో స్వస్తిక్ మార్కు వేసి చక్కగా అమ్మవారిని పటం రూపంలో పెట్టుకోండి, కలశ రూపంలో పెట్టుకోండి. మీకు రాకపోతే కలశం చేయాలి తప్పనిసరి ఏమి లేదు, మీరు పటం రూపంలో పెట్టుకోండి అమ్మవారిని. కూర్చున్న లక్ష్మీదేవిని పెట్టుకోండి, నుంచున్న లక్ష్మీదేవి పనికిరాదు. ఆ విషయం గమనించండి. చిన్న ఫోటో పెట్టుకోండి, పెద్ద ఫోటో పెట్టుకోండి. శక్తానుసారం భక్తానుసారం అంటే ఏమిటి, 5 రకాల భోజనాలు ఉన్నాయి అమ్మవారికి పెట్టడానికి. అవునమ్మా. అదేమిటి అంటే కనుక చక్కగా మీరు బెల్లంలో కాస్తంత ఆవనేయి చుక్కు వేసి బెల్లం అన్నం చేసి పెట్టొచ్చు. 2 ఏమిటంటే చక్కగా కట్టు పొంగలి చేసి పెట్టొచ్చు. 3 ఏమిటంటే పులిహోర చేసి పెట్టొచ్చు. 4 ఏమిటంటే పాయసాన్న ప్రియాసక్త, పాయసాన్ని ఇష్టపడుతుంది కాబట్టి పాయసాన్నాన్ని పెట్టొచ్చు. ఇక 5వ అన్నం ఏమిటి అంటే కనుక మీకు చాలా ఇష్టమైనటువంటి కూరగాయ ముక్కలన్నీ వేసి, దానితో కూడా మనం శాకాహార ప్రియ, భోజన ప్రియ ఆవిడ, శాకములన్నీ వేసి, ఇప్పుడు శాకాంబరిగా అలంకరిస్తున్నారు కదా ఆషాఢంలో, అలా కూడా భోజనం పెట్టచ్చు. అలా మీరు ఏ విధంగా పెట్టినా సరే అమ్మ సంతోషిస్తుంది. అమ్మ అన్నాం కదా, అందువల్ల అమ్మతనంలో ఉన్నటువంటి తీయదనం ఏమిటంటే కనుక బిడ్డ పెడితేనే చాలు అనుకుంటుంది అంతే. ఇప్పుడు మనం పిల్లలకి గోరుముద్దలు తినిపిస్తాం ఎంతో ప్రేమగా. వాళ్ళు ఒక ముద్ద మనకు నోటి దగ్గర పెట్టారనుకోండి, మనకు ఎంత పులకించిపోతారు అమ్మలు. ఆ విధంగా తల్లి కూడా అంతే. అందువల్ల భక్తి మీకు చాలా ప్రమాణికంగా, పరివర్తనతో, పవిత్ర భావాలతో మీరు మిమ్మల్ని ఉద్ధరించుకోవడానికి చేస్తున్నాము అనే ఆలోచనతో మీరు ఎప్పుడైతే చేస్తారో
అమ్మ స్వీకరిస్తుంది, మీ కోరికల్ని మన్నిస్తుంది. అడగండి, మనం ఎవరిని అడుగుతున్నాం? మన తల్లిని అడుగుతున్నాం. చేతులు చాచి అర్థించండి, నాకు ఇది కావాలి అని. డెఫినెట్గా వరాలసకేటటువంటి వరలక్ష్మిగా ఈ యొక్క శ్రావణ మాసంలో వరములు ఇచ్చేస్తుంది.